టైగర్ నాగేశ్వరరావు మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఆ సినిమా నిడివి ఎక్కువైంది అని విమర్శ వచ్చింది. అది ఎందుకు చెప్పలేదు మరి? నేను చేసింది 40 డేసే సార్. అది సినిమా మొత్తం లేను నేను. అదే ఇప్పుడు ఏదైతే మన మురళీ శర్మ గారు చెప్పేవి ఉన్నాయి కదా, అనుపమ్ ఖేర్ సీన్లు, ఆ సీన్ల వరకే ఉన్నాయి. స్టార్టింగ్ బిల్డప్ చెప్తా ఉన్నప్పుడు ఉన్నాయి సార్. అవును. అప్పటికి మన రవితేజ గారి కూడా ఎన్ని సీన్లు తీసినాయి. అదే ప్రధానమంత్రి అక్కడ ఆఫీస్కి వెళ్ళటం అవి అప్పుడు లేవండి. అవి మేము తీసినవి ఆయన పెళ్లి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేశారని చెప్పి ఆ చిన్న చిన్నవి ఉన్నాయి. ఆయన రవితేజ గారు అయ్యే చేసినాయి. కానీ మీరు బిల్డప్లు ఇస్తారు కదా, ఆడు మామూలు వాళ్ళు కాదు, ఇట్లాగా స్లుట్టపురం అది ఆ సీన్ల వరకే చేసింది మనం. ఫుల్ లెంత్ అయితే అప్పుడు మనం మీరు అన్నట్టుగా నేను చెప్పగలను. అంటే ఒక విధంగా లెంగ్త్ ఎక్కువైతే జనం రిసీవ్ చేసుకోరా, అదొక డౌట్. చేసుకుంటారండి. ఇప్పుడు దమ్ముంటే సబ్జెక్ట్లో దమ్ము. ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ని కూర్చోపెట్టాలంటే పేసీ ఉంటుంది ఒకటి, ఎడిటింగ్లో 2 ఉంటాయండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రిథమ్, పేస్ అని ఉంటాయి. రిథమ్ అనేది సినిమా మొత్తం మనం ఫాలో అవ్వాలి. ఫాలో చేసుకుంటూ వెళ్తే ఓకే. పేసీ అంటే ఇప్పుడు మనకి తెలిసిపోద్ది కొన్ని సీన్స్ దగ్గర, ఏంట్రా ఇది అంటే పాత వచ్చిన సీన్లాగానే ఉంటాయి. దాన్ని కూడా మనం ఏంటంటే కొద్దిగా పేసీగా డైలాగులు తగ్గించడమా, దాన్ని ఏమైనా చేద్దామా. ఇంకోటి ఏంటంటే ఆ సీన్ తీసేస్తే ఫ్లో బాగానే ఉందనుకుంటే తీసేసేయటం బెటరు. కాదు అనుకుంటే మనం పెట్టాలనుకున్నాం అనుకోండి, కొద్ది డైలాగులు తగ్గించి ఆ సీన్ కొంచెం పేస్ చేసాం అనుకోండి, పేసీగా బాగానే ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఏంటంటే ఈ ఓటీటీ వచ్చిందనండి, ఆడియన్స్ ఒక ఫ్రేమ్ అలా చూడగానే ఇది సినిమాలు కాపీ కొట్టేసాడు అనంత షార్ప్గా ఉన్నారు. కొత్త కాన్సెప్ట్లు అయితేనే కొద్దిగా థియేటర్కి వచ్చి చూస్తున్నారండి, లేకపోతే అస్సలు. అంటే ఎడిటర్ కూడా నాడిది తెలియాలి కదా, జనం ఎలాంటివి చూస్తున్నారో. అవును, కంపల్సరీ చెప్పాలి కదా డైరెక్టర్ కూడా. మీరు కంపల్సరీ ఇప్పుడు డైరెక్టర్కి చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళు 1 year నుంచి స్క్రిప్ట్ ఒక బెడ్లా కాపాడుకుని వస్తారండి, రాసుకుని వస్తారు. మనం వచ్చి స్క్రిప్ట్ మీరు చెప్తారు నాకు 1 dayలో వచ్చి కట్ చేసి అంటే వాళ్ళకి ఎంతో బాధ అనిపిస్తుంది. అది అప్పుడు మా బాబు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఎలాగే అన్నా నేను, సార్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా సార్ మనం చెప్పాలి అంటే, ఆయన మా బాస్తో క్వశ్చన్ అడిగాను ఆయనతో. ఆయన అడిగితే మనం సజెషన్లు డైరెక్టర్కి ఇవ్వచ్చు, స్క్రిప్ట్ డిస్టర్బ్ అవ్వకుండా ఇది నువ్వు ఇచ్చే ఇన్పుట్ హెల్ప్ అవుతుందని కూడా చెప్పొచ్చు. ఆయన ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, నీకు ఒక షార్ప్నర్ పెన్సిల్ ఇచ్చారు. పెన్సిల్ అనేది నీకు రష్ సినిమా ఇది, నువ్వు షార్ప్నర్తో ఎంత షార్ప్గా చెక్కగలవో చెక్కడమే మన పని. అది అటు ముళ్ళు ఇరగోడు ప్లస్ ఇది అవ్వకూడదు, అలా చెయ్యాలి మనం. అది మన సత్తా అని బాగుంది అనిపించింది. అదే